సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద కోర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మేడ్ ఆఫ్. ట్రాన్స్ఫార్మర్ యొక్క కోరు డ్యాష్తో తయారు చేయబడి ఉంది. సో ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటే ఏంటిది అంటే, సో మనకు ట్రాన్స్ఫార్మర్ లోపల సో ఇటువంటిది ఒక పార్ట్ ఉంటుంది, ఈ స్క్వేర్గా ఉంది కదా, సో అటువంటి ఒక పార్ట్ ఉంటుంది, వాటిని మనం ఏమంటాము అంటే ట్రాన్స్ఫార్మర్ కోర్ అని అంటాము. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ను ఏ మెటీరియల్తో తయారు చేస్తాము అంటే సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తాము. ఇదాన్ని సిలికాన్ స్టీల్ లామినేషన్స్తో తయారు చేస్తాం. ఈ సిలికాన్ స్టీల్ ఏ విధంగా వస్తుంది అంటే, స్టీల్కి ఒక 4 to 5% ఆఫ్ సిలికాన్ని యాడ్ చేస్తున్నాము. సో 4 to 5% ఆఫ్ సిలికాన్ యాడ్ చేయడం వల్ల మనకు సిలికాన్ స్టీల్ అనేది రావడం జరుగుతుంది. ఈ సిలికాన్ స్టీల్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటిది అంటే, సో కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, పెర్మియబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పెర్మియబిలిటీ ఇంక్రీజ్ అయిందనుకోండి, కోర్ లోపల మనకు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లో అవుతుంది కదా, సో ఈజీగా ఫ్లో అవుతుంది. సో మెయిన్లీగా సిలికాన్ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే హిస్టెరిసిస్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. మెయిన్లీగా మనము హిస్టెరిసిస్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసము సిలికాన్ స్టీల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటిది, ఇంకొకటి లామినేషన్స్ ఉంది కదా, ఈ లామినేషన్స్ను ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎడ్డీ కరెంట్ను రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఇక్కడ సిలికాన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, హిస్టెరిసిస్ లాసెస్ని రెడ్యూస్ చేయడం కోసం సిలికాన్ స్టీల్ని యూజ్ చేస్తాము. లామినేషన్స్ ఏమో ఎడ్డీ కరెంట్ను రెడ్యూస్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది, సిలికాన్ స్టీల్, ఎన్నీల్డ్ కాపర్, సీజనల్ వుడ్ అండ్ అల్యూమినియం. సో ఆన్సర్ ఏంటిది, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, సిలికాన్ స్టీల్.